ఆ అవనిని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. వెళ్ళి అవని ఇంటి ముందు కూర్చొని అవని జపం చెయ్యిపో, నీ బాధ భరించలేకపోతున్నాం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవును, రోజు ఆ అవనిని ఆ అద్దాల మెడల్లో చూస్తూ మనం ఇక్కడ ఉండలేము. నిహారిక చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గ్రాని అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. మనం వెళ్తాం అనగానే మనకి మైసూర్ ప్యాలెస్ రెంట్కి ఇస్తా అంటున్నారు, ఏరోప్లేన్ కూడా పంపిస్తున్నారంట మనల్ని తీసుకెళ్ళటానికి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు నేను ఒక్కడే ఇల్లరికాన్ని, ఇక నుంచి నాతో పాటు మీరు కూడా ఇల్లరికమే అని చెప్పి పెద్దిరాజు కుటుంబ సభ్యులందరినీ అంటూ ఎకిలి నవ్వుతూ ఉంటాడు. మీరెవరు కూడా బాధపడకండి, అవని గారు మన ఇంటికి ఎదురుగా ఉండటం మనకు అంతా మంచి జరుగుతుందనిపిస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఏయ్ అర్చన, ఇంకొకసారి ఆ అవనిని పొగిడావంటే ఊరుకోను అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది. ఏంటమ్మా మీ గొడవ, కాసేపు ఆపుతారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఏమండి, నాకు కూడా ఇక్కడ ఉండటం అసలు ఇష్టం లేదండి. రోజు ఆ అవని గొప్పతనాన్ని, ఆ అవని అద్దాల మెడల్లో ఉంటే చూస్తూ ఉండటం నా వల్ల కాదండి. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పి వేదవతి అంటుంది. ఎక్కడికి వెళ్తామమ్మా, చాలా కష్టపడితే ఈ ఇల్లు దొరికింది. ఇంకా మనం ఈ ఇల్లు కాదనుకుంటే ఏ చెట్టు కింద రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. చెట్టు కింద ఉంటే చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరూ కూడా మన గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. మన ఇంట్లో జరిగిన గొడవలన్నిటి గురించి వాళ్ళందరికీ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడే ఉందామమ్మా, మనకి ఇళ్ళ మధ్యలో ఉండటం వల్ల పరువు కూడా పోదు, మనం ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సి ఉండదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును వేద, శ్రీకర్ చెప్పింది కరెక్ట్, మనం ఇక్కడే ఉంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అందరం ఇక్కడే ఉంటున్నాము, ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వేదవతి ఒంటరిగా నుంచొని ముగ్గురు కోడల్లో చిన్న కోడలైన అవనిని నెత్తిన పెట్టుకున్నాను, ప్రేమగా చూసుకున్నాను. అలాంటి అవని నాకు కొడవలిలా తయారైంది, దాని అంతు తేలుస్తాను అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటుంది. ఇక శ్రీకర్ బయట అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అవని శ్రీకర్ దగ్గరకు వస్తుంది. హలో, ఎక్కడికి వస్తున్నావు? మీ ఇల్లు ఎదురుగా కనిపిస్తున్న అద్దాల మేడ ఇది కాదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, జరిగినవేవో జరిగిపోయాయి, అందరం కలిసి ఉందాం బావా అని చెప్పి అవని అంటుంది. నేను వినటం తప్పు వింటున్నానా, లేకపోతే నువ్వు చెప్పడం తప్పు చెప్తున్నావా అని చెప్పి శ్రీకర్ అంటాడు. నేను చెప్తుంది కరెక్ట్గానే చెప్తున్నాను బావా, జరిగినవన్నీ మర్చిపోయి అందరం కలిసిమెలిసి ఉందాం బావా. ఈ విషయం అత్తకు చెప్తే అత్త కోప్పడుతుందని నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు బావా అని చెప్పి అవని అంటుంది. నువ్వు కలిసి ఉందాం అనగానే ఎగిరి గంతేసి నీతో పాటు కలిసి ఉండటానికి వస్తామనుకుంటున్నావా? నీతో కలిసి ఉండటం అనేది జరగదు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఈరోజు నువ్వు అద్దాల మేడలో ఉంటున్నావేమో, ఏదో ఒక రోజు మేము కూడా ఆ అద్దాల మేడలోనే ఉంటాము, వెళ్ళు అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అవని ఆఫీస్కి కారులో వెళ్తూ ఉంటే పూజారి గారు ఎవరితోనో మాట్లాడుతూ అవనికి కనిపిస్తారు. డ్రైవర్ అన్న, ఒక్కసారి కార్ ఆఫ్ చేయి అని చెప్పి అవని అంటుంది. ఇక డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే అవని పరిగెత్తుకుంటూ పూజారి గారి దగ్గరకు వెళ్ళి, పూజారి గారు, నా కూతురు అక్షయ్ను మీరు ఏమైనా చూసారా, ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు, నీ కూతురు అక్షయ్ నీ దగ్గరికి చేరలేదా అని చెప్పి పూజారి గారు అంటూ ఉంటారు. చేరలేదు పూజారి గారు అని చెప్పి అవని అంటుంది. ఈ మధ్య 15వ తారీఖు నాకు కనిపించిందమ్మా, గుడిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడే నేను అక్షయ్ను చూడగానే తల్లి కూతుర్లు ఒకటయ్యారేమో అనుకున్నాను అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు. మీరు చెప్పింది నిజమేనా పూజారి గారు అని చెప్పి అవని అంటుంది. నీ కూతురంటే నీకు ఎంత ఇష్టమో, నీ కూతురికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదమ్మా, మీ విషయంలో నేనెందుకు అబద్ధం చెప్తాను, కావాలంటే నువ్వు 15వ తారీఖు సీసీ ఫుటేజ్ చూడు, గుడికి రమ్మా చూపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పదండి పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఇక అవని డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ పంతులు గారిని ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా నిహారిక చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇక అవని పంతులు గారిని ఫాలో అవుతూ గుడికి వెళ్తూ ఉంటుంది. ఇక నిహారిక అది చూసి పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరకు వస్తుంది. అత్తయ్య, అవని పూజారి గారితో మాట్లాడుతుంటే విన్నాను, ఆ అక్షయ 15వ తారీఖు గుడికి వచ్చిందని చెప్పి పంతులు గారు చెప్తున్నారు. 15వ తారీఖు అంటే ఆ అవని హాస్పిటల్లో ఉన్న రోజే కదా. ఆ రోజు మేము సీసీ కెమెరా తీసుకొస్తే అందులో పాము మాత్రమే కనిపించింది, అక్షయ కనిపించలేదు. అసలు నిజంగా అక్షయ కనిపించకుండా పోయిందా, అవని దాచిపెట్టి నాటకం ఆడుతుందో తెలియాలంటే మనం కూడా గుడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ చూడాలి అని చెప్పి నిహారిక అంటుంది. ఇదంతా కూడా అర్చన వింటూ ఉంటుంది. ఇదేంటి అర్చన పెద్దమ్మ ఇలా చెప్తుంది, సీసీ కెమెరా చూస్తే నేను బయటపడిపోతానే అని చెప్పి అర్చన కంగారు పడుతూ ఉంటుంది. పద నిహారిక, మనం కూడా గుడికి వెళ్దాము, సీసీ ఫుటేజ్ చూస్తే అవని అక్షయ్ కలిసి ఆడుతున్న నాటకం బయటపడుతుంది. తన కూతుర్ని దాచిపెట్టి అవని ఎందుకు ఇంత నాటకం ఆడుతుందో అప్పుడే అవని నిలదీద్దాం అని చెప్పి వేదవతి అంటుంది.
ఇక వేదవతి నిహారిక ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక అప్పుడే అర్చన వచ్చి, పెద్దవిడి గారు మీరు గుడికి వెళ్తున్నారని మాట వినిపించింది, నేను కూడా గుడికి వస్తాను, ఎందుకు గుడికి వెళ్తున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. నీ ఫ్రెండ్ అక్షయ గురించి తెలుసుకోవడం కోసం వెళ్తున్నాను అని చెప్పి నిహారిక అంటుంది. నేను కూడా వస్తాను పెద్దవిడి గారు అని చెప్పి అర్చన అంటుంది. వద్దమ్మా, నిన్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా తీసుకెళ్తాను, ఇప్పుడు అర్జెంటు పని మీద వెళ్తున్నాము అని చెప్పి వేదవతి అంటుంది. అత్తయ్య గారు వద్దన్నా కూడా నువ్వు గుడికి వచ్చావనుకో, అప్పుడు నీ సంగతి చెప్తాము అని చెప్పి నిహారిక అర్చన అంటుంది. ఇక అర్చన కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఆ రోజు భవాని గుళ్ళోనే కదా నన్ను అర్చనగా మార్చేసింది, అదంతా కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది, అది ఇప్పుడు నానమ్మ వాళ్ళు చూస్తారు, నేను మోసం చేశానని నానమ్మ నన్ను అనుమానిస్తుందేమో అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక వేదవతి ఇద్దరు కూడా ఆటోలో గుడికి వెళ్తూ ఉంటారు. డ్రైవర్ షార్ట్కట్లో పోనివ్వు అని చెప్పి నిహారిక అంటుంది. ఇక షార్ట్కట్లో వెళ్తూ ఉంటే అవని కారు నిహారిక వాళ్ళకు కనిపిస్తుంది. అవని పూజారి గారిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. డ్రైవర్ ఆ కారుని ఫాలో అవ్వు అని చెప్పి నిహారిక అంటుంది. ఇక అందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు. రామ్మ అవని వెళ్దాం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడే వేదవతి నిహారిక కూడా ఆటో దిగుతారు. ఏంటి మేం గుడికి ఎందుకు వచ్చామా అని చూస్తున్నావా, నీ కూతురు నువ్వు కలిసి ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టడం కోసమే నిన్ను ఫాలో అవుతూ గుడికి వచ్చాము అని చెప్పి వేదవతి అంటుంది. నా కూతురు నేను కలిసి నాటకం ఆడాల్సిన అవసరం మాకేముంది అత్తయ్య, నా కూతురు నా కళ్ళకు కనిపించట్లేదని నేను ఎంతగానో మనోవేదన చెందుతున్నాను, నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే తీసుకొచ్చి కళ్ళెదురుగా పెట్టుకొని చూసుకుంటాను, నా సమస్యలను తగ్గించడం కోసం నా కూతురు నా కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోయింది, నా కూతురు గురించి నేను బాధపడుతుంటే మీరేమో నేను నా కూతురు కలిసి నాటకం ఆడుతున్నాం అంటున్నారు, అసలు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది, రండి వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. ఇక అందరూ కలిసి సీసీ కెమెరా దగ్గరకు వెళ్తారు. 15వ తారీఖు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా కూడా చూపించు అని చెప్పి పంతులు గారు ఒక అతనికి చెప్తూ ఉంటారు. ఎందుకు పంతులు గారు, ఏదైనా సమస్య అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. అవును సమస్యే, ఈ మేడం వాళ్ళ కూతురు ఆ రోజు గుడికి వచ్చింది, అందుకే ఒకసారి సీసీ ఫుటేజ్ చూస్తే గుడికి వచ్చిందో రాలేదో వీళ్ళకి కూడా కన్ఫర్మ్ అయిపోతుంది కదా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి సీసీ కెమెరాను చూపిస్తూ ఉంటారు. ఇక సీసీ కెమెరాలో అక్షయ పరిగెత్తుకుంటూ గుళ్ళోకి రావటం కనిపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి అవని వేదవతి వాళ్ళు షాక్ అవుతారు. ఈ కెమెరాలో ఇంతవరకే రికార్డ్ అయింది, ఇంకో యాంగిల్లో చూపిస్తాను అని చెప్పి అతను ఇంకో యాంగిల్లో చూపిస్తూ ఉంటారు. ఇంకో యాంగిల్లో అక్షయ్ను భవాని తీసుకెళ్లటం కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆవిడ ఫేస్ క్లియర్గా చూపిస్తారా అని చెప్పి అవని అక్కడ అడుగుతూ ఉంటుంది. అతను ఫేస్ని క్లియర్గా చూపిస్తూ ఉంటాడు. ఫేస్ చూడగానే ఈవిడ ఎవరు పూజారి గారు, ఈవిడ్ని మీరు ఎప్పుడైనా చూసారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఆవిడని చూడలేదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అవని ఆవిడ ఫేస్ చూడగానే వేదవతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా అర్చన భవాని ఇద్దరూ కలిసి వచ్చి, ఆగండి, ఆవిడ్ని కోర్టుకు తీసుకెళ్ళకండి, అక్షయ తనంతట తానే ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు నాతో చెప్పింది, అక్షయ్ నా ఫ్రెండ్ అని చెప్పి అర్చన వేదవతిని కోర్టుకు తీసుకెళ్లకుండా అడ్డుకునేటప్పుడు భవాని కూడా పోలీస్ స్టేషన్కి వస్తుంది కదా, ఆ విషయాన్ని అవని గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు ఈవిడే అర్చనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చింది అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ది కూడా ప్లే చేయండి అని చెప్పి అవని అంటుంది. ఇక అప్పుడు భవాని అక్షయ్ను తీసుకెళ్లి స్టూల్ మీద కూర్చోబెట్టడం అదంతా కనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత కెమెరా అంతా కూడా బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటండి ఇక్కడి వరకు బాగానే కనిపించింది, ఇప్పుడు ఎందుకు బ్లర్గా ఉంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా నాకు కూడా తెలియదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. మరొకసారి ప్లే చేయండి అని చెప్పి అవని అంటుంది. రెండోసారి ప్లే చేసినప్పుడు కూడా బ్లర్గా కనిపిస్తుంది, దీన్ని ఏమైనా రికార్డ్ చేయొచ్చా అని చెప్పి అవని అడుగుతూ ఉంటే, లేదమ్మా ఇలాంటి ఫైల్స్ రికార్డ్ చేయడం కుదరదు అని చెప్పి సీసీ కెమెరా అతను చెప్తూ ఉంటాడు. పూజారి గారు మీరు చెప్పగానే నా కూతురు జాడ తెలుస్తుందని ఎంతో ఆశగా వచ్చాను, కానీ నా కూతురు జాడ తెలియలేదు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, తప్పకుండా నీ కూతురు ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఆ రోజు కోసం ఎదురు చూద్దాము, మరెప్పుడైనా నీ కూతురు నాకు కనిపిస్తే నీకు మళ్ళీ తెలియజేస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా, నా కూతురు అక్షయ నాకు కూడా తెలియకుండా ఎక్కడ ఉంటుంది, నా కష్టాలను నా సమస్యలను దూరం చేయడం కోసమే నా నుంచి దూరంగా ఉంటుందని ఇప్పటికైనా నా పైన అనుమానాన్ని మీరు పోగొట్టుకుంటారా, ఈ నిహారిక మాట విని నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అవని వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.